వారికి, పత్రికల వారికి, జర్నలిస్టులకి అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పద్ధతి ప్రేక్షకులకి, ఇటు ఇండస్ట్రీకి, అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఆలోచనతో మేము ఉన్నాం. మేము ఆల్రెడీ గత 3-4 మీటింగుల నుంచి కూడా ఈ బెనిఫిషియల్ కానీ, ఈ రేట్లు పెంచడం కానీ వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కొన్ని సినిమాలు, కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేట్లు పెంచడం జరుగుతుంది. అది ప్రేక్షకులకి, ఇటు థియేటర్లకి జనం వచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు, ఆక్యుపేషన్లు తగ్గుతున్నాయి. దాని మీద ఈరోజున ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పాం. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లే ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ తీసి తెలియపరిచి ఆ విధంగా బెనిఫిషియల్ కానీ ఈ ఎక్కువ రేట్లు, అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము కోరడం అయింది. మేము కూడా ఆంధ్రప్రదేశ్గా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎట్లా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు, అట్లాగే మేము ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఇట్లాగే జరిగేటట్టు చేద్దామనేది మా ఉద్దేశం. అట్లా చేయడం వల్ల థియేటర్లకు ఇప్పుడు ఈ ఓటీటీలు వచ్చినాక ఈ అధిక ధరలు అమ్ముతా అంటే ఆ వచ్చిన ప్రేక్షకుడి మీదే అధిక భారం పడుతుంది. అది కూడా జరగకూడదనే మా ఉద్దేశంతో ఇండస్ట్రీకి మిగతా సినిమాలు ఎక్కువ పర్సెంటేజ్ సినిమాలు 80% సినిమాలు ఒక మిడిల్ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి కలెక్షన్ లేక. ఇచ్చిన పెద్ద సినిమాలకి రేట్లు పెంచడం వలన ఆడియన్ కూడా ఆ నెలకు ఆ సినిమాతోనే సరిపెడుతున్నాడు. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రాలో కూడా అమలు చేయమని చెప్పి కోరడానికి మేము చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నాం. తప్పకుండా సార్. నమస్తే అండి, నా పేరు బాలగోవింద్ రాజు, హైదరాబాద్ ఎగ్జిబిటర్ని. అయితే ఈ విషయము టికెట్ రేట్ల కన్ఫ్యూజన్ అనేది మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం పోయిన 3-4 ఇయర్స్ నుంచి కూడా. అది ఒక పీక్ లెవెల్కి వచ్చిందండి ఇప్పుడు. అంటే ఒక 1000 రూపాయల టికెట్ అనేసరికి ఆడియన్స్ ఒక 2-3 డేస్ దాకా 1000 రూపాయల టికెట్ అనే మాట వ్యక్తం చేశారు థియేటర్లలో. సో దానివల్ల ఎంతోమంది ఆడియన్స్ రాలేదేమో అనే భావన అయితే క్లియర్గా ఉంది. నో డౌట్ పుష్ప మూవీ వాజ్ అ హిట్, బట్ ఫీల్డ్లో మాకు తెలుసు ఒక 40 మంది థియేటర్ ఓనర్లో మాట్లాడుతున్నాము. ఆడియన్స్కి రేట్ ఎంత ఉందో తెలియకుండా సతమతమయ్యి కన్ఫ్యూజ్ అయిపోయి కూడా ఉన్నాయి. సో ఇది ఒక లెవెల్కి రావాలనేసి ఎన్నో నెలల నుంచి కూడా బోత్ ద చేంబర్స్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ స్టాండర్డ్ రేట్స్ ఫిక్స్ చేయండి అనేసి. సో ఆ లెవెల్కి వస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ సార్. ఇప్పుడు పుష్ప కనుక టికెట్ రేటు ఇంకా తక్కువ ఉంటే ఎక్కువ ఆడేది మీ ఫీలింగ్? డెఫినెట్లీ ఒక రేట్ తక్కువ ఉంటే ఎక్కువ ఆడియన్స్, నో డౌట్. అయితే ఇక్కడ వచ్చే ప్రశ్న ఏముంటుంది, ప్రొడ్యూసర్కి రావాల్సిన డబ్బులు రావు కదా అనేది ఒక మాట వస్తుంది. సో మనం ఎటు దిక్కుపోవచ్చు అంటే, ఇందాక మేము పోయిన 2-3 మంత్స్ నుంచి కూడా డిస్కస్ చేస్తున్నాము. ఇండియా, చైనా, అమెరికా 3 దేశాలు కంపేర్ చేస్తే ఇండియాలో నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ చాలా తక్కువైపోతూ ఉన్నాయి, డౌన్ ట్రెండ్. ఈ చైనా అండ్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒక సైడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అయితే వన్ మోర్ సైడ్ ఈజ్ ఒక సగటు ప్రేక్షకుడు, ఒక సగటు జీతగాడు, అంటే ఒక అమెరికాది కంపేర్ చేస్తే $5,000 ఉన్న సగటు జీతగాడు అమెరికాలో ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు క్యాల్కులేట్ చేస్తే ఒక $50, ఒక ముగ్గురు కలిసి సినిమా చూస్తే $50 అవుతుంది. $50 $5,000కి 1%. అంటే ఒక సినిమా చూడడానికి మనం 1% షేర్ చేస్తున్నాం అమెరికాలో. ఇక్కడ ఇండియా కంపేర్ చేద్దాం. సగటు జీతగాడు 25,000 జీతగాడు అనుకుందాం, మనందరికీ 25,000 శాలరీ అనుకుందాం. మనం ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాము అని ఆలోచిస్తే నలుగురికి ఒక 1,000 రూపాయల నుంచి 1,500 అవుతుంది. టికెట్లకే 800, 900, 1,000 రూపాయలు అయిపోతుంది. ఇంకా 500 ఫుడ్ అనుకోండి. 1,500 5,000కి ఎంత అవుతుందండి? మోర్ దెన్ 5 to 7%. సో ఒక 5 to 7% మనం ఆడియన్స్ నుంచి లాక్కుంటున్నాం కదా ఒక పెద్ద సినిమాకి. చిన్న సినిమా చూడడానికి డబ్బులు లేవు. సో ఈ పాయింట్ మన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర నుంచి వస్తుంది.
వస్తుంది, నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచడం ఎలా. సో అది దాని మీద ఫోకస్ చేస్తే మనకు ప్రొడ్యూసర్లు కూడా నష్టపోవద్దు. డెఫినెట్లీ దే షుడ్ మేక్ మనీ. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాబ్లీ 5 years లేటర్ ఒక పుష్ప రేంజ్ మూవీ ఒక 8,000 స్క్రీన్స్లో కాకుండా 28,000 స్క్రీన్స్లో తక్కువ రేట్లో ప్రాబ్లీ ఇట్ విల్ మేక్ 3,000 crores. ఆ లెవెల్లో మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఒకటే థియేటర్లో పిండేయడం కన్నా ఇంకెక్కువ థియేటర్లు స్ప్రెడ్ అవ్వడం అనేది ఒక చిన్న కొలిక్కి వచ్చిందండి ఇప్పుడు ఆ టైం. అది నా ఒపీనియన్ సార్. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండటం లేదు. అదే మేము కూడా కోరేది అదే. మేము కూడా కోరేది అదే. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ ట్రెండ్ సార్ బాబు గారు ఒక నిమిషం, ఆడియన్స్ ట్రెండ్ చూస్తున్నాం కదా. 4వ వారం 3వ వారం చూడడానికి రెడీగా ఉన్నారు ఆడియన్స్. టికెట్ రేట్ అందుబాటులో లేక కూడా అది మర్చిపోతున్నారు అంతే, ఇంకా పోనీలే అనేసి. సో ఆ కంపారిజన్ లేదులేండి, ఎందుకంటే ఆడియన్స్ తరఫు నుంచి రెండిటికి ప్రోత్సాహం ఉంది. నిర్మాతలకు మీ ద్వారా కోరేది ఏంటంటే, ప్రేక్షకులు 2 రకాలు ఉంటారు. రిచ్ పర్సన్స్ కొంతమంది, మామూలు మధ్యతరగతి వాళ్ళు, చిన్న కింద మధ్యతరగతి కింద మా సింగిల్ స్క్రీన్లో చూడండి. బాగా డబ్బులు ఎక్కువ ఉన్న మల్టీప్లెక్స్లో చూడండి. అందుకు 2 అవకాశాలు ఉన్నాక మమ్మల్ని ఎందుకు 500 రూపాయలు 400 రూపాయలు టికెట్ తెచ్చి జీవో తెచ్చి మమ్మల్ని హింస పెట్టడం పద్ధతి కాదు. ప్రభుత్వం ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత నిర్మాత మా మీద ఒత్తిడి తెస్తున్నాడు. ఆ ఒత్తిడి మేము తట్టుకోలేక చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం మీద అనుమతి ఇచ్చినాక నీకేం బాధ, నీకు ఇచ్చే అది తీస్తున్నా కదా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వమే కనుక అటువంటి జీవో కానీ పోతే మల్టీప్లెక్స్లో మంచి రేట్స్ ఉన్నాయి. 350 ఉంది, 400 కూడా ఉంది. అక్కడ చూడండి, ధనవంతులంతా అక్కడ చూస్తారు, మధ్యతరగతి వరకు మా దగ్గర చూస్తారు. కాబట్టి 2 డివిజన్లు ఉంటాం. మల్టీప్లెక్స్ల సిస్టమ్ వేరండి. వాళ్ళు ఎంటైర్ థియేటర్ మొత్తం ఎయిర్ కండిషన్ మెయింటైన్ చేయాలి. మా థియేటర్కి అట్లా కాదు. మా జనం కూర్చున్న కాడికి మటుకు ఎయిర్ కూల్ వాడుకుంటాం మేము. కాబట్టి మా ఖర్చు తక్కువ ఉంటుంది. మాకు ఖర్చు ఉదాహరణ చెప్తున్నాను. నేను నా థియేటర్ ఎగ్జిస్టింగ్ రేటు 100 రూపీస్. ఒక్కసారి 400 చేసిండ్రు. నేను 400 టికెట్ పెట్టి అంత సౌకర్యాలు నా థియేటర్ లేవు. 100 రూపాయలు అయితే సాటిస్ఫాక్షన్ అవుతాడు, పర్లేదు ఈ థియేటర్లో 100 రూపాయలు బాగుంది. 400 చేసి నన్ను తిట్టుకుంటున్నాడు, నేను ఇచ్చే సౌకర్యం అంత లేదు, అంత గొప్పగా లేదు. కాబట్టి మా సింగిల్ స్క్రీన్స్కు రేవంత్ రెడ్డి గారు చేసిన పద్ధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అట్లే ఉండాలని కోరుకుంటున్నాం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు. ఇంకొక 3-4 సంవత్సరాలు బతుకుతాం మేము. మీరు కూడా మాకు సహకరించి మంచి ప్రచారం చేసి పెట్టండి. నా పేరు గోరంట్ల వీరనారాయణ బాబు అండి, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబ్యూటర్ని. ఇవాళ మేము ఛాంబర్లో డిస్కస్ చేసింది ఇదేనండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసినట్టే చేయాలని చెప్పి మేము కూడా ఒక మెమరాండం తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నాం అండి. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి మల్టీప్లెక్స్ ఇది అనేది అక్కడ రేటు పెంచుండా. ఇప్పుడు జస్ట్ కాకా హోటల్లో ఎట్టా ఉంటుంది, 3 స్టార్ హోటల్ ఎట్టు ఉంటుంది, 5 స్టార్ హోటల్ ఎట్టు ఉంటుంది. ఆ 500 బరాయించగలవాడే మల్టీప్లెక్స్కి వెళ్తారు సార్. మామూలు థియేటర్లో 100 రూపాయలు ఉన్న టికెట్ని ఈ రేట్లు పెంచేసి మల్టీప్లెక్స్ రేటు తీసుకెళ్తే ఇక్కడ రాలేకపోతున్నాడు. నేను నా థియేటర్లో చాలా చూశాను సార్. టికెట్ కొనలాకి రిటర్న్ వెళ్ళిపోతున్నారు, కొన్ని 50% ఉన్నారు. అందుకని మల్టీప్లెక్స్కి డిఫరెన్స్ ఉంటే ఉండి అక్కడ కొనగలవాళ్ళే వెళ్తారు. ఇప్పుడు మన జస్ట్ లైక్ హోటల్ అండి, మనం కాకా హోటల్ అదే ఇడ్లీ తింటాం, 5 స్టార్లు అదే తింటాం, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎవరికి ఇష్టం ఉండగా అక్కడికి వెళ్తారు ప్రేక్షకులు. మనం మల్టీప్లెక్స్ వాడిని ఇచ్చేయకూడదని మనం చెప్పకూడదు. సింగిల్ థియేటర్ ఉన్నాడు, సింగిల్ థియేటరే ఉంటుంది. కాకపోతే ఈ సింగిల్ థియేటర్ రేటు కూడా మల్టీప్లెక్స్ రేటు కంటే కూడా ఇంకా పెంచు తీసుకెళ్ళి కలెక్షన్స్ కిల్ అయిపోతాం. ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణే ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నారండి. పెద్ద హీరో సినిమాలు వచ్చినప్పుడు రేటు పెంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న హీరో సినిమాకి కాకా హోటల్ అనుకుంటే పెద్ద హీరో సినిమా స్టార్ హోటల్. సో దానికి ప్రైస్ కావాలి కదా. ఆ స్టార్ ప్రైస్ కూడా మల్టీప్లెక్స్లు ఉన్నాయి కదా. నేను చెప్తాను, మల్టీప్లెక్స్ అనే కాదు, నేను చెప్తాను. ఆ పెద్ద సినిమాలకి పర్లేదు మ్యామ్, ఐ స్పీక్ లౌడ్లీ. పెద్ద సినిమాలకి నంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచుకోవాలి కానీ ఆ ఒకటే జ్యూస్లో పిండేస్తాను అంటే కుదరదు. అది ఇట్స్ నాట్ వైబుల్. ఎందుకంటే ఏరియా ప్రకారంగా ఒక థియేటర్ ఉండి ఉంటుంది, ఆ ఏరియా క్రౌడే కదా చూడాల్సింది. సో అటు దిక్కు అలా ఆలోచిద్దాం సార్. పెద్ద సినిమా అయితే నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచు, ప్రాంతాలు పెంచు. ఇప్పుడు చూసాం కదండి, బీహార్ అటు ఇటు అన్ని చోట్ల వెళ్ళింది పుష్ప. సో దట్ ఇస్ ద వే టు ఎక్స్పాండ్, నాట్ టు నెసెసరీలీ ఇంక్రీజ్ ద ప్రైస్. సార్ అంటే వేరే రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ధరలు పెంచుతున్నారా? మూవీ మేకర్స్ మైత్రి ఉంది మన పుష్ప విషయంలో పెంచారనేసి విన్నాము. అంటే అన్ని తమిళనాడు అట్లా లేదండి, దగ్గర ఆపే లేదండి, ఎక్కడ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. మన తెలుగు సినిమాలే వాళ్ళే పెంచుతున్నారు.
సార్ ఇప్పుడు నిర్దిష్టమైన టికెట్ ధరలు అనేది సాధ్యమా కాదా? ప్రభుత్వం నిర్మాతలే బడ్జెట్ పెట్టాము, టికెట్ రేట్ పెంచుకోవడానికి వెసులుబాటు ఇవ్వాలని చెప్తున్నారు. థియేటర్కి వచ్చేసరికి ఆడియన్స్ రాని పరిస్థితి. నిర్దిష్టమైన టికెట్ ధర అనేది సాధ్యమవుతుందా? అవుతుంది సార్. ఎలా ఏం చేసి సీఎం గారు చెప్పినట్టు చేస్తే. ఈరోజు అదే మేము డిస్కస్ చేసుకున్నాం మీటింగ్లో. ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి ఎప్పుడు కూడా అదే రేట్ ఉండేట్టుగా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. తగ్గించి ఎప్పుడైనా ఎంతైనా పెట్టుకోవచ్చు మీరు. ఇంతకుముందు ప్రభుత్వాల ధరకు సంబంధించి జీవోలు కూడా ఇచ్చాయి, నిర్దిష్టమైనటువంటి టికెట్ ధర ఉండాలని. అవును. దాన్ని ఎందుకు ఉల్లంఘిస్తూ ప్రభుత్వాలే మళ్ళీ టికెట్ ధర పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు? అదే సార్, ఇప్పుడు కొత్తగా బడ్జెట్ అని చెప్పి వాళ్ళు తెస్తున్నారు సార్. దానివల్ల ప్రేక్షకులు హాలు రావట్లేదండి. 20 రోజుల్లోనో 50 రోజుల్లో ఓటీటీలో వస్తలేదు చూద్దాంలే, ఈ 500 1000 రూపాయల టికెట్ పెట్టి ఎక్కడ చూడగా మనం మెయింటైన్ చేయగలం అని చెప్పి. యాక్చువల్గా పుష్ప లాంటి సినిమాకి చాలామంది ఆక్యుపెన్సీ ఖాళీగా ఉన్నాయండి 1000 రూపాయల టికెట్ వాళ్ళు. మొదటి రోజు ఎక్కడ ఫుల్ కాలేదండి. వరుసగా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జిబిటర్స్గా మేము చూస్తున్నాం. ఆ ఎఫెక్ట్ వారం 10 రోజులు ఉంటుందండి. రావట్ల ప్రేక్షకుడు హాల్కి. ఈలోపు ఓటీటీలు వీటికి వచ్చే సినిమాలు కాటి వెళ్ళిపోతున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక స్టేషన్లో మల్టీప్లెక్స్ మాత్రమే ఉంది. మల్టీప్లెక్స్ మాత్రమే ఉందండి. ఆ స్టేషన్లో అంతకుముందు కల్కి కానీ సలార్ కానీ సినిమా తక్కువ రేట్లు అంటే 250-200 రూపాయలు ఉన్నప్పుడు 18 లక్షలు 15 లక్షల ఓపెనింగ్స్ వచ్చిందండి. ఇది 500 రూపాయల టికెట్ పెడితే 13 లక్షల ఓపెనింగ్ వచ్చింది. ఇది దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ప్రేక్షకులు స్వాగతిస్తున్నారా టికెట్ రేట్లు ఎక్కువ పెడుతుందా అనేది. కాబట్టి మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకు పూర్వం ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ షాంపూలు ఇంత పెద్ద సీసాలు ఇచ్చేది 150 రూపాయలు 150 రూపాయలు 90 రూపాయలు. ఇప్పుడు రూపాయలకు వచ్చినాయి. అప్పుడు హైదరాబాద్ లాంటి టౌన్లో 5,000 లీటర్లు అమ్మే షాంపూ ఇప్పుడు 50,000 లీటర్లు అమ్ముతుంది. అట్లా తక్కువ రేట్ పెట్టి ఎక్కువ బిజినెస్ చేయాలి. పూర్వం లవకుశ, అడివి రాముడు 1,00,000 మంది చూసేవాళ్ళు 10 లక్షల మంది చూసారు. అట్లా చూసి సినిమా రావాలి, లేదా థియేటర్లు పెంచుకోవాలి, ఇంకేదైనా సదుపాయాలు ఇలా కానీ వస్తున్నారు కదా అని చెప్పి 1100, 800, 600 ఏంటండి. ఇప్పుడు మీకు ఈ ఎగ్జిబిటర్స్కి నిర్మాతలకు మధ్య ఈ విషయంలో కొంచెం వాగ్వాదం నడుస్తూనే ఉంటుంది. సో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. అంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు సో మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడడం, థియేటర్కి ఆడియన్స్ రాకపోవడం జరుగుతుంది. చిన్న సినిమాల విషయంలో అసలు పట్టించుకుంటుంది. సో ఇది ఏంటి అసలు మీకు ప్రొడ్యూసర్స్ మధ్యలో ఎలాంటి వైరం నడుస్తుంది? దాన్ని తగ్గించే ప్రయత్నం. వైరం అనే మాట ఏం కాదు, కానీ వాళ్ళ వ్యాపార పరంగా ఏంటంటే 300 కోట్లు 400 కోట్లు 1000 కోట్లు పెట్టి తీసినా మాకు వర్కౌట్ కావాలంటే కొంచెం టికెట్ రేట్ ఎక్కువ ఉండాలి. మాకు 1000 కోట్లు పెట్టే సినిమాకు 5 కోట్లు పెట్టి సినిమా తీసిన ఒకటే రేట్ ఉన్న సబబు కాదు కదా అనేది వారి ఆలోచన. మేమేమంటున్నాం అంటే ఆ సబబు కాదు, రేట్ అదే ఉండాలి. ఆయన 5 కోట్లు పెట్టి ఆయనకు 1,00,000 మంది చూస్తారు, నీకు 10 లక్షల మంది సినిమా చూస్తారు, నీకు అట్లా రావాలి డబ్బులు అని చెప్తున్నాం. మాకు వాళ్ళకి వైరం అనేది వ్యాపార పరంగా మాత్రమే. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మాకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ప్రభుత్వం సంధానం చేసినట్టు లెక్క. ప్రభుత్వం ఇచ్చిన జీవోని మేము స్వాగతిస్తున్నాం, అట్లా కొనసాగాలని తెలంగాణలో హైదరాబాద్లో పుష్ప ఇన్సిడెంట్ జరిగింది. సో అనుకోకుండా జరిగిందా ఏంటనేది సందర్భం పక్కన పెడితే ఏపీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తెలంగాణ అనుభవంతో ఏపీ ఎగ్జిబిటర్స్ థియేటర్ల దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి, చాలా ప్రముఖులకి పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి కాబట్టి. సో మీ థియేటర్ల దగ్గర కావచ్చు, తెలంగాణలో వీళ్ళ థియేటర్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా సగటు ప్రేక్షకులు థియేటర్కి రావాలి. ఈ విధంగా ఇప్పుడు ఆన్లైన్ వచ్చినాక థియేటర్లకి ఓవర్ క్రౌడ్ కూడా వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళే వస్తున్నారు తప్ప రాట్లా. ఇక్కడేమో మరి హీరోని చూద్దామని వచ్చేసినట్టున్నారు. అది అన్ఫార్చునేట్గా జరిగింది. అది అక్కడ అట్లా హీరోలు రావడం కానీ అది జరగదు. మామూలుగా సగటు ప్రేక్షకుడే థియేటర్లో రావడం జరుగుతుంది. వాళ్ళు ముందే టికెట్ కొనుక్కుని ఉంటారు కాబట్టి ఆ టయానికి వస్తారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇది లోపలలాగా మాస్ ఆడియన్స్ వచ్చేసేవారు థంపింగ్గా ఒకప్పుడు. ఇవాళ అసలు ఆ పరిస్థితి లేదు. స్లోగా వస్తున్నారు థియేటర్లో జనం కూడా. ఏది వాడు ఆ టయానికి వచ్చేసి థియేటర్లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఎదురవ్వవు అనేది మేము గమనిస్తున్నాం రెగ్యులర్గా జరిగే దీంట్లో. అది కాక ఈ టికెట్ రేట్లు ఈ విధంగా పెట్టడం వల్ల అసలు మొదటి రోజులో 5 థియేటర్లు ఎత్తే 5 థియేటర్లోనూ 80%, 60%, 50% ఆ విధంగా థియేటర్ని బట్టి ఆక్యుపేషన్లు ఉన్నాయి. కాబట్టి ఇటువంటిది ఇక్కడ సిటీ అవ్వడం వేరే కారణంతో జరిగినాయి, కానీ అక్కడ మా టౌన్స్లో అంత ప్రాబ్లం రాదు. సో ఈ ఇన్సిడెంట్ వల్ల సినిమాటోగ్రఫీ మంత్రి ఏకంగా హీరోలు థియేటర్లకి రావద్దు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది హీరోలు థియేటర్ రావద్దు అని అనడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఈ వ్యాపారం పరంగా బడ్జెట్లు ఎక్కువ పెడుతున్నారు, దానికి తగ్గట్టే ఓటీటీలు అమ్ముకున్నారు. ఇవాళ ఇంతకుముందు ఓన్లీ ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు సినిమా పడేది.
తర్వాత కొంచెం అమెరికా అటు పడటం మొదలైంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని చెప్పి అన్ని లాంగ్వేజ్లు చేస్తున్నారు. వాడు ఆల్ ఇండియా లెవెల్లో సినిమా పడింది. ఇక్కడే రేట్లు పెరిగినాయి ఈ 2 రాష్ట్రాల్లో. మిగతా చోట్ల నార్మల్ రేట్లే ఉన్నాయి. మల్టీప్లెక్స్కి వెళ్ళాడు, మామూలుగా వెళ్ళాడు. మరి అక్కడ ఉన్న సినిమాల మీద ఎక్కువ రెవెన్యూ వచ్చింది. మరి దాన్ని బట్టి ఇక్కడ కూడా అంత రేట్లు పెంచాల్సినంత నష్టం లేదు. ఒక రేంజ్ ఈరోజు రావద్దనే థియేటర్లే రావద్దన్నారు, అంతేగాని ప్రేక్షకులు థియేటర్లు రావద్దనలా. వాళ్ళ గవర్నమెంట్ ఉద్దేశం ప్రేక్షకులు థియేటర్ రమ్మన్నారు. హీరోలు ఆ విధంగా వచ్చి డిస్టర్బెన్స్ చేసి మూకాముడిగా జనం థియేటర్లో ప్రవేశిస్తే జరిగేది ఇదే. అది నైట్ టైం అయిపోయింది కదా సార్ మన ఇష్యూ జరిగింది. ఇప్పుడు జనరల్గా అంతకుముందు మన సినిమాటోగ్రఫీ రూల్స్ ప్రకారం ఉదయం 8 ముందు షో వేయకూడదండి, చట్టం అదేనండి. అది దాన్ని వైలేట్ చేస్తూ గవర్నమెంటే జీవోలు ఇవ్వటం వల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని కొన్ని స్టేట్స్లో బెంగళూరు అటు వేయలేదు. ఏమైనా సరే ఉదయం 7 ముందు 6 ముందు షో వేయటం అనేది తప్పండి. మాకు కూడా థియేటర్లు మెయింటైన్ చేయడానికి చాలా ప్రాబ్లం ఉందండి. డ్రింక్ చేసి వస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గాంజాయి వస్తున్నారు. ప్లస్ ఈ మధ్య చిన్న సిలిండర్లు వచ్చినాయి, ఇట్లా ఊదేసి కొట్టేస్తే అది ఫైర్ అయిపోతుంది. ఇవన్నీ చాలా ప్రాబ్లంగా ఉన్నాయండి. అందుకని మేము కూడా ఏంటంటే ఉదయం 6 ముందు షోలు వద్దు, 7 ముందు ఉండాలని కోరుకుంటున్నాం. సార్ అడిగిరా అవును. అంటే ఇప్పుడు నవ్వే డేస్ ఏంటంటే రన్ అనేటువంటిదే ఉండట్లేదు. మీరు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ డే సెకండ్ డే ఏమాత్రం తేడా వచ్చినా ఆ సినిమాని లేపేసి ఇంకో సినిమా వేసుకుందామని చూసుకుంటున్నారు. సో అంతకుముందు ఏంటంటే సినిమాలు ఉండేవి కాబట్టి ఆ సినిమాని చచ్చినట్టు చూసేవారు. కొన్నాడికి ఆ సినిమా నచ్చి రన్ పెరిగేది. ఇప్పుడు అది లేదు, ఆ సిస్టమ్ లేదు. తప్పండి మీరు ఒక నిమిషం. ప్రొడ్యూసర్ కూడా మాక్సిమం అమౌంట్ ని ముందే తీసుకుందాం అనుకొని చెప్పి ఆలోచనలో ఉంటాడు. సో దానికి మీరేమంటారు సార్? అది ఎగ్జిబ్యూటర్ అనేవాడు ఎవడు సినిమా తీసేయాలని కోరుకోరు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువైపోయినాయండి. అడిగిన టైంలో ఊరికి 1 థియేటర్ 2 థియేటర్లు ఉండేది, ఒక్క థియేటరే ఉండేది. నెల్లూరులో 5 ఆటల లెక్కన అడిగిరాముడు 100 రోజులు ఆడిందండి. ఎందువల్ల ఆడింది? అప్పుడు 1 థియేటరే కాబట్టి ఆడింది. ఇవాళ మా చిన్న సెంటర్లో కూడా 10 థియేటర్లు 20 థియేటర్లు పెట్టేస్తున్నారండి ఓపెనింగ్. ప్రొడ్యూసర్లు డబ్బుల కోసం పెడతానే దానికి తప్పు లేదు, ఆయన కూడా వసూలు చేసుకోవాలి కాబట్టి చేసుకుంటాం. రన్ కోసం అనేది అది అబద్ధమండి. ఎందుకంటే 10 థియేటర్లు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా 2వ రోజు నుంచి కొన్ని థియేటర్లు తీసేయాలండి. తీయకపోతే కరెంట్ బిల్లు కూడా రావు. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది ఒంగోలు అండి, ఓపెనింగ్ 12 థియేటర్లు పెట్టాం, 2వ రోజు 6 థియేటర్లు పెడితేనే 50% లేవు. అంటే అది డిజిటల్ ప్రొజెక్షన్ అడ్వాంటేజ్. అది ప్రొడ్యూసర్ తప్పు, మా తప్పు కాదండి. పబ్లిక్ నైట్ పెడుతున్నారండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ నైట్ షోస్ ఏమవుతున్నాయి ఏంటంటే ఎంప్లాయీస్ టైం ఫ్రీగా ఉంటుంది, అందుకని నైట్ సినిమాలు చూసేసి వెళ్ళిపోదామని కొంత బాగా జనం అలవాటు పడ్డారండి. ఈ నైట్ పెడతాం అనేది చాలా తప్పండి అసలు. షోలు థియేటర్స్ ఎన్నో థియేటర్లు తగలబడుతున్నాయండి, ఫైనాన్షియల్గా నష్టపోతున్నారు. అసలు నైట్ తీసేసి ఉదయం 6-7 నుంచే మొదలుపెట్టి మంచిదండి మా అభిప్రాయం. ఇప్పుడు చాలా రోజుల నుంచి 5వ షో ఇవ్వమని మీరే డిమాండ్ చేశారు. అవునండి, 5వ షో అంటే ఎన్నింటి నుంచి? ఉదయం 8 అవుతుంది. ఇప్పుడు మొన్న లేటెస్ట్గా రజనీకాంత్ సినిమా రిలీజ్ అయింది వేటయాన్. అక్కడ స్పెసిఫిక్గా తమిళనాడు గవర్నమెంట్ మార్నింగ్ 9 to నైట్ 1 o'clock మధ్యన 5 shows వేసుకోవాలి. దట్ ఈస్ గుడ్. అది అందరికీ మంచిగా జరుగుతుంది. సార్ ఉదయం 7 గంటల చేస్తే ఈ గొడవలు ఉండవండి ఎప్పుడు కూడా. ఇప్పుడు సంక్రాంతికి మూవీస్ రాబోతున్నాయి కదా, సో ఈ ఫిక్స్డ్ ప్రైస్ వల్ల ఎవరికి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది? ఆ మూవీస్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మూవీస్ మీద బాగానే ఉంటాయండి. ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా వస్తుంది, ఫిక్స్డ్ ప్రైస్ ఉంటేనే ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్ ఉంటుందని అభిప్రాయం. ఫ్యామిలీస్ అది వస్తారు, టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఈ అర్ధరాత్రి వేస్తే ఫ్యామిలీస్ ఎవరు రారండి ఆ సినిమాకి. ఉదాహరణ ఎందుకు, ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా రేపు సంక్రాంతికి వస్తున్నాం, ఫెస్టివల్ సెలవు, 8ంటికి షో ఏమన్నా అక్కడ ఎవరు 11ంటికి ఫుల్ అవుతుంది అదే సినిమా. అట్లా కూడా పబ్లిక్ ఆన్లైన్ టికెటింగ్ వచ్చిన తర్వాత బుక్ చేసుకుంటే ఆయనకు వస్తున్నారండి సినిమాకి. ఏదో మన ఇన్స్టెంట్ జరిగిందంటే ఏదో పబ్లిక్ హీరో వస్తున్నాడని రావటం కానీ టికెట్ బుక్ చేసుకుని ఎవరికి వస్తే ఆ ఇన్స్టెంట్ జరగదు కదండి. రాష్ట్రంలో ముందు ఎవరో ఇప్పుడు మొన్న
ఆ సంధ్యా థియేటర్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళే వచ్చి ఉంటే ఆ హాల్కి ఇన్స్టెంట్ జరిగేది కాదు అసలు. హీరో కోసం వచ్చారు పబ్లిక్. సో అది హీరో క్రేజ్ అది. ఇప్పుడు రాష్ట్ర మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రి వస్తే కూడా జనం వస్తారు కదండి. అది క్రేజ్ అది. మనం ఎవరూ చేయలేము. ఏదో ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి పట్టుకొని మనం అన్ని చోట్ల అదే జరుగుతుంది అంటే నైట్ టైం వేయటం అనేది చాలా తప్పు సార్. షోలు డే టైం అంటే రికార్డులు మనం చేయాలి, ఎక్కువగా రెవెన్యూ చూడాలి, ఈ థాట్ తో కొంచెం ఈ రకమైన నష్టాలు అనేవి జరుగుతున్నాయి. మీరు ప్రెస్ వారు ఏం చేయాలంటే రికార్డులు అడిగినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ చూపించమని చెప్పండి. అప్పుడు రికార్డు ఎవరు నోటికి వచ్చింది అది 400 కోట్లు 300 కోట్లు చెక్ చూపించమనండి. ఇచ్చినా అని చెప్తున్నాను కదా, ఎంట్రీ చూపించమనండి. మనకెందుకు సార్ అవి? ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయొద్దు అనేది ఉందండి. దీని మీద మీరేం స్పందిస్తారు? అంటే గవర్నమెంట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి నోటీస్ ఇవ్వాల్సిందేనండి. దానికి రిప్లై వాళ్ళ థియేటర్ వాళ్ళు ఇచ్చుకుంటారు. దానికి జరిగింది అది ఇష్యూ మనకు అందరికీ తెలిసిందే కదండి. ఆ థియేటర్ వాళ్ళు ఇచ్చింది 500 మంది 600 మంది ఆడియన్స్ రమ్మనమని టికెట్లు ఇచ్చింది. రోజు ఎందుకు వస్తారని రాదు కదా. అది హీరో వచ్చినప్పుడు అదేదో క్రేజ్గా వచ్చేసారు. దానికి థియేటర్ వాళ్ళు కంట్రోల్ కూడా చేయలేదు సార్. అంతమంది వస్తే థియేటర్ వాళ్ళు తప్పు అంటానికి అసలు లేదండి. థియేటర్ వాళ్ళు కంట్రోల్ చేయాలి కదా సార్. ఇప్పుడు ఒక కళ్యాణ మండపంలో ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత వచ్చేది 1000 మంది అని ఇది చేసుకుంటారు, కానీ 10,000 మంది వస్తే వాళ్ళు ఏం చేయగలరు సార్? సేమ్ ఇది. మా ఉద్దేశం అయితే సగటు ప్రేక్షకుడు థియేటర్ రావాలి అంటే ఈ రేట్లు కంట్రోల్ ఉండవే. ఆల్రెడీ ప్రొడ్యూసర్ బడ్జెట్ అవుతుంటే రకరకాల ఆదాయాలు వస్తున్నాయి. ఓటీటీలని ఇంటర్నేషనల్గా వెళ్తున్నాయి. ఆల్ ఇండియా పాన్ ఇండియా సినిమా అవడం వలన అన్ని స్టేట్లో రిలీజ్ చేస్తున్నారు. అంత రెవెన్యూ వస్తూ ఉన్నప్పుడు ఇంకా ప్రొడ్యూసర్కి నష్టం రాదు. మాకేమీ రాదు సార్ ఈ రేటు. దయచేసి ఇంకో విషయం కూడా చెప్తాం. ఈ రేటు పెంచినందువల్ల ఎగ్జిబ్యూటర్కి ₹1 కూడా ఇవ్వట్లేదు సార్. మాకు ఇచ్చే మామూలు రెంట్ ఎంత సింగిల్ థియేటర్కి అదే రెంట్, ఇంకేమి ఇవ్వరు. గట్టిగా ఉంది సార్. సింగిల్ థియేటర్స్కి ఇచ్చే రేటు పెంచినందుకు నన్ను చాలా మంది ఆడియన్స్ అడుగుతున్నారు, మీరు చూస్తున్నారా టికెట్లని? మాకు సంబంధం లేదండి, ప్రొడ్యూసర్కి ఏది ఇది, మాకు వచ్చేది ఆ రెంటేనండి. అంటే కెపాసిటీని బట్టి ఉంటుంది సార్. 10,000 ఉంటే గొప్ప సార్ షోకి. 10,000 మా దగ్గర 5,000 లేదు. ఒక షో ఎగ్జాంపుల్ నా థియేటర్ చెప్తున్నాను సార్. 2 lakhs rupees వస్తుంది ఒక షో ఫుల్ అయితే. ఓకే, నాకు ఇచ్చేది 10,000. ఎందుకంటే నిన్న 13 లక్షలు అండి ఒక షోకు. మల్టీప్లెక్స్ సంధ్యలే ఎక్కడ రాజుగారు. ఓకే థ్యాంక్ యూ.